హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 447 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,297 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 158 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,919 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మార్కెట్ లెవెల్స్ మాట్లాడుకునే దానికంటే ముందు వాచ్ లిస్ట్ 1 అని టాటా కెమికల్స్, ఐఓఎల్ కెమికల్స్, దీపక్ నైట్రైట్ నేమ్స్ ని మెన్షన్ చేశారు. వాచ్ లిస్ట్ 2 అని ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, టాటా పవర్, టాటా మోటార్స్, అలాగే మిసెస్ బెట్టర్స్ ఫుడ్ ఒక నేమ్స్ అయితే మెన్షన్ చేశాను. ట్విట్టర్ లోనే కాదు, నేమ్స్ ని టెలిగ్రామ్ లోను షేర్ చేస్తూ నిన్నటి వీడియోలో కూడా మనం ఈ టాటా కెమికల్స్, ఐఓఎల్ కెమికల్స్, దీపక్ నైట్రైట్ నేమ్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఎలా కన్వే అవుతుందంటే, ఇలా స్టాక్స్ ఇచ్చిన తర్వాత వాటిలో ఇలా ర్యాలీ వస్తూ ఉండేసరికి సో అవి నేను ఇంట్రాడే పర్పస్ కోసం ఇస్తున్నాను, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కోసం ఇస్తున్నాను. అలా వాచ్ లిస్ట్ 1, వాచ్ లిస్ట్ 2 అని నేను మీకు అప్డేట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కంపెనీ అండ్ ఫండమెంటల్స్ ని అనాలిసిస్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో బెటర్ స్కోప్ ఉంటుందని మాకు ఏ కంపెనీస్ అయితే అనిపిస్తాయో వాటి నేమ్స్ ని నేను మీకు మెన్షన్ చేస్తాను. బట్ మెన్షన్ చేశాను కదా అని ఫస్ట్ థింగ్ అసలు అది ఇంట్రాడే కాదు, స్వింగ్ ట్రేడింగ్ కూడా కాదు. మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేయండి, స్టడీ చేయండి. ఎందుకని చెప్తున్నారు, ఏముంది అసలు ఆ కంపెనీలో, ఏదైనా రియల్గా కంపెనీలో డేటా ఉందా, ఒకవేళ ఉంటే ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే వేటిల్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే నేను నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ప్రీవియస్గా ఐఓఎల్ కెమికల్స్ నేను మీకు హోంవర్క్లా ఇచ్చాను. ఇప్పుడు టాటా మెటాలిక్స్ని ఇస్తున్నాను. ఈ కంపెనీని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. సో అగైన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. ఒకసారి screener.in ఉంటుంది కదా, ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ నెట్ ప్రాఫిట్స్, ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, ఆర్ఓఈ, ఆర్ఓసి, వాళ్ళ డెట్ టు ఈక్విటీ, సో వీళ్ళ డెట్ ఎలా మారుతూ వచ్చింది, వీటన్నిటిని గమనిస్తూ నెక్స్ట్ టాటా మెటాలిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. కంపెనీ ప్రొడక్ట్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇవి తెలుసుకుంటూ వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, ఆ కాంపిటీటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇది చూసిన తర్వాత మీకున్న ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒక కంపెనీ నేమ్ సజెస్ట్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది. బట్ అలా సజెస్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది ఫాలో అవుతుంది అనుకోండి, అగైన్ మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగాలి ఈ స్టాక్ని హోల్డ్ చేయాలా లేదా, ఎందుకంటే మీరే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు, రికమెండ్ చేశారని. అలా కాకుండా నేను బెటర్ అనుకుంటున్న స్టాక్ మీకు బెటరా కాదా అని తెలుసుకోవడానికి 45 మినిట్స్ స్పెండ్ చేశారనుకోండి, ఈవెన్ అది ఫాలో అవుతున్నా మీకు క్లారిటీ ఉంటుంది ఫర్దర్గా ఇంకా యాడ్ చేయాలా లేదంటే అది హోల్డ్ చేయాలా అని. సో ఇంకొక హోంవర్క్ స్టాక్ టాటా మెటాలిక్స్ యాడ్ చేయండి, స్టడీ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు స్టడీ చేసే టైం లేకపోతే ఆల్రెడీ స్టడీ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ చూడడానికి ప్రయత్నించండి. ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను, ఇఫ్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా ఆర్ ట్విట్టర్ అకౌంట్ ఉన్నా, డే ట్రేడర్ తెలుగు లింక్స్ని నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. పాసిబుల్ వెళ్ళి వాటిని ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఫాలో అవుతున్న దానికి వాల్యూ యాడ్ చేసేలాగా కమింగ్ డేస్ లో అక్కడ కూడా మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. సో లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. పాసిబుల్ ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక మీడియా కంపెనీ. సో వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేసింది వీళ్ళు బైబ్యాక్ని అనౌన్స్ చేయబోతున్నారని. సో బైబ్యాక్ అనగానే కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి కొంత హైయర్ ప్రైస్ పెట్టి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ని బైబ్యాక్ చేస్తారు, కొనుక్కుంటారనే ఒక ఉద్దేశంతో స్టాక్ ప్రైస్ ఇలా బైబ్యాక్ అన్న తర్వాత కొంత ఎక్కువగా ర్యాలీ అవడం జరిగింది. ఇవాళ వీళ్ళు బైబ్యాక్ ప్రైస్ అలాగే రూట్ అనౌన్స్ చేయడంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 8% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్గా అనౌన్స్ చేసిన ప్రైస్ 60 రూపీస్ అనమాట. సో పర్ షేర్ని 60 రూపీస్లో బైబ్యాక్ చేస్తారంటున్నారు. బట్ ఇవాళ ఓపెన్ అయిన ప్రైసే 63 రూపీస్. సో మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ బైబ్యాక్ ప్రైస్ని ఆఫర్ చేయడం అనేది ఫస్ట్ నెగిటివ్. అయితే వీళ్ళు టెండర్ రూట్లో బైబ్యాక్ చేయాలనుకోవట్లేదు. మీన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్న షేర్స్ని టెండర్ రూట్లో బైబ్యాక్ చేయాలని ప్రయత్నించలేదు. ఓపెన్ మార్కెట్ ద్వారా, మీన్స్ వీళ్ళే ఓపెన్ మార్కెట్లో టైం టు టైం షేర్స్ని లిమిట్ ఆఫ్ 60 రూపీస్ పర్ షేర్ పెట్టి కొంటారంటున్నారు. సో దీంతో షేర్ హోల్డర్స్కి, ఈ షేర్స్ హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్స్కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి కేవలం బైబ్యాక్ వస్తుందని ఎవరైతే ఎంటర్ అయ్యారో, ఇలా టెండర్ రూట్ కాదు, ఓపెన్ మార్కెట్ రూట్ అలాగే 60 రూపీస్ పర్ షేర్లో మాత్రమే మేము బైబ్యాక్ చేయబోతున్నాం అని అప్డేట్ రావడంతో ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ప్రైస్ లో మనకి ఫాల్ కనిపించింది. నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి. బీపీసీఎల్ వాళ్ళకి సంబంధించిన ఒక రిఫైనరీలో వాటా నమ్మడం జరిగింది, నుమాలిగర్. ఆ రిఫైనరీలో బీపీసీఎల్ వాళ్ళకి 61.25% వాటా ఉంది. అండ్ ఈవెన్ ఆ రిఫైనరీ నుంచి పర్ ఇయర్ 600 crores దగ్గరగా డివిడెండ్స్ బీపీసీఎల్ కు వస్తుండేవి. నుమాలిగర్ రిఫైనరీలో ఉన్న 61.25% వాటాని బీపీసీఎల్ వాళ్ళు 9,876 crores లో అయితే సెల్ చేశారంటున్నారు. అండ్ ఇలా వచ్చిన డబ్బుల్ని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటున్నారు. అండ్ దాని రిలేటెడ్గా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ని మార్చి 25th కండక్ట్ చేస్తారంటున్నారు. అండ్ మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నియర్లీ పర్ షేర్ 38 రూపీస్ దగ్గరగా వీళ్ళు డివిడెండ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఉన్న డబ్బులంతా కూడా వీళ్ళు డివిడెండ్గా ఇవ్వాలని రూల్ లేదు. కొంత పోర్షన్ ఇచ్చి కొంత పోర్షన్ రిజర్వ్స్లో ఉంచొచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్రెడిట్ సూస్ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్గా పాజిటివ్ కామెంట్స్ చేశారు. అండ్ ఈవెన్ ప్రీవియస్గా ఇచ్చిన టార్గెట్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ నెక్స్ట్ కమింగ్ డేస్లో 1250 రూపీస్ దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని క్రెడిట్ సూస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన పాజిటివ్ పాయింట్స్, మొత్తం ఇండియాలో ప్యూర్ క్రెడిట్ కార్డ్ ప్లే చేస్తున్నది ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు మాత్రమే.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఎస్బీఐ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో వీళ్ళకి ఉంది కాబట్టి ఎస్బీఐ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి కమింగ్ డేస్ లో వీళ్ళ బిజినెస్ కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. అండ్ ప్రెసెంట్ ఏదైతే అసెట్ క్వాలిటీలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉందో అది నెక్స్ట్ 1 or 2 quarters లో స్టెబిలైజ్ అవుతుంది. దాని తర్వాత అసెట్ క్వాలిటీలో కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 quarters వస్తున్న ఇబ్బందుల్ని పక్క నుంచి ఫ్యూచర్ గ్రోత్ చూస్తే ఎస్బీఐ కార్డ్స్ ఇక్కడ నుంచి కొంత పాజిటివ్ గా కనిపిస్తుందని వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్ తో స్టాక్ ప్రైస్ అయితే కొంత స్ట్రాంగ్ గానే ఓపెన్ అయింది. బట్ లేటెస్ట్ స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. సో రైల్వే మినిస్ట్రీ ఐఆర్సిటీసీ వాళ్ళని క్యాటరింగ్ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయమన్నట్టు మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేసిన కంప్లీట్ రిపోర్ట్ పీడిఎఫ్ ని కూడా నేను మీకు అప్లోడ్ చేశాను. అండ్ మార్నింగ్ దీని రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో వస్తుంటే ఒక వాయిస్ మెసేజ్ 2 minutesకి సంబంధించిన వాయిస్ మెసేజ్ని కూడా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో దాంట్లో నేను మీకు క్లియర్గా చెప్పింది ఐఆర్సిటీసీ క్యాటరింగ్ బిజినెస్ని ఇంపాక్ట్ చేసే అప్డేట్ కాదు అది. ఐఆర్సిటీసీ వాళ్ళు థర్డ్ పార్టీ వెండర్స్కి లైక్ మిగిలిన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తుంటారు కదా ఈ క్యాటరింగ్ రిలేటెడ్గా. సో దీని రిలేటెడ్గా మద్రాస్ హైకోర్టులో ఇష్యూ రన్ అయింది. సో హైకోర్టు ఇచ్చిన అప్డేట్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్షన్స్తో ఐఆర్సిటీసీ వాళ్ళు ఈ అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ కమింగ్ డేస్లో ఈ క్యాటరింగ్ కాంట్రాక్ట్స్ని ఎవరెవరికి అలాట్ చేస్తారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్లో 20% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఇవాళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకున్న వాటా మీన్స్ 63.75% వాటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మాలని ప్రయత్నిస్తుంది. కేవలం వాటానే కాదు వాళ్ళకి మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా వెళ్తుంది. సో జస్ట్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఈ కంపెనీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలనుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ బజ్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది. కాకపోతే ఇవాళ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మాలనుకుంటున్న ప్లాన్స్ కి సెల్ చేయాలనుకుంటున్న ప్లాన్స్ కి మల్టిపుల్ ఈఓఐ వచ్చాయంటున్నారు. ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈఓఐ వస్తున్నాయంటే ఈ వాటాను కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం, సో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామని మల్టిపుల్ కంపెనీస్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఇది సక్సెస్ఫుల్ గా ప్రైవేటైజేషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్ లో వచ్చిన స్పెక్యులేషన్స్ తో స్టాక్ ప్రైస్ ఇంట్రాడే సెషన్స్ లో 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు టెలిగ్రామ్ లో గమనిస్తే మీకు చాలా దగ్గరలో స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. బికాస్ MHz మీన్స్ మెగా హెడ్జెస్ అని అండ్ ఒక రేంజ్ కనిపిస్తూ ఉంటుంది 700, 2500, 1800, 2100 ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్ రేంజెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మరీ డీటెయిల్ గా టెక్నికల్ గా వెళ్లకుండా సింపుల్ గా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెలికాం కంపెనీ టవర్స్ పెట్టుకొని 2G, 3G, 4G ఆర్ ఈవెన్ వచ్చే 5G నెట్వర్క్ ని రన్ చేయడానికి లేదు. దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెక్ట్రమ్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈవెన్ ఆ స్పెక్ట్రమ్ లో కూడా డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి అనమాట. వీటిలో ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. సో కొన్ని 4G స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఉంటాయి, కొన్ని 3G, కొన్ని 2G రిలేటెడ్ గా కూడా స్పెక్ట్రమ్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 45,000 crores కి సంబంధించిన స్పెక్ట్రమ్ నమ్మాలని ప్రయత్నిస్తుంటే సో 45,000 అనుకున్న టార్గెట్ కాస్త 77,000 crores దగ్గర వరకు స్పెక్ట్రమ్ ఆప్షన్ అయితే కంటిన్యూ అయింది. దీంట్లో మేజర్ రోల్ జియో వాళ్ళే పోషించారు. జియో వాళ్ళు నియర్లీ 50,000 crores దగ్గరగా ఈ ఆప్షన్ లో స్పెక్ట్రమ్ ని బై చేశారని అప్డేట్స్ వస్తుంటే సెకండ్ ప్లేస్ లో ఎయిర్టెల్ అండ్ థర్డ్ ప్లేస్ లో వోడాఫోన్ ఐడియా అయితే ఉన్నాయి. ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టి పాడుకుంటే వాళ్ళకి ఒక స్పెక్ట్రమ్ అలాట్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి మెరుగైన సేవలను అందించవచ్చు. నెక్స్ట్ హెరాన్బా IPO గురించి మాట్లాడుకోవాలి. హెరాన్బా IPO మీరు ఒకవేళ అప్లై చేసుంటే మీకు అలాట్ అయిందా లేదా అని చెక్ చేసుకునే ఒక లింక్ ని నేను టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను 550 అరౌండ్. ఈ సేమ్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం హెరాన్బాకి 40% దగ్గర మెయింటైన్ అవుతుంది. ఎంటాట్ టెక్నాలజీస్ కి మోర్ దెన్ 70% దగ్గరగా ఉంది. సో 70 to 80% ఇన్ బిట్వీన్ అయితే ఎంటాట్ టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం రన్ అవుతుంది. ఇవాళ 2 అరౌండ్ చైనాలో పేపర్ ప్రైజెస్ ని పెంచారు. అక్కడ December 1st నుంచి ఇప్పటి వరకు 48% దగ్గరగా ఈ పేపర్ పల్ప్ ఫ్యూచర్స్ అయితే పెరిగాయి అంటున్నారు. అండ్ ఈవెన్ చైనాలో ఉన్న పేపర్ ప్రొడ్యూసర్స్ కమింగ్ డేస్ లో $100 to $130 per ton పేపర్ ప్రైజెస్ అయితే పెంచబోతున్నారని అప్డేట్ రావడంతో పేపర్ స్టాక్స్ లైక్ JK పేపర్ కానీ, ఓరియంట్ పేపర్ కానీ, అలాగే వెస్ట్ కోస్ట్ పేపర్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీని అయితే ఇచ్చింది. సో ఈ డేటా కిందే స్టాక్స్ టు వాచ్ లో ఈ నేమ్స్ ని కూడా మీరు గమనించవచ్చు. ఈ అప్డేట్ 2 అరౌండ్ మార్కెట్ లోకి వచ్చింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఈ స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో 14,920 మనం రెసిస్టెన్స్ అనుకున్నాం. వాళ్ళ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో 14,930 అరౌండ్ వరకు వచ్చి ఐ థింక్ 920 బ్రేక్ అయ్యి అగైన్ అక్కడి నుంచి ఒక షార్ప్ కరెక్షన్ మార్కెట్ లో కనిపించింది. నిఫ్టీలో నియర్లీ 920 రేంజ్ నుంచి 160 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ కరెక్ట్ అయింది. అగైన్ రేపటి ఓపెనింగ్ అనేది 14,920 బిలోనే ఉంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ గా నేను 14,920 గమనిస్తున్నాను. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 15,000 మార్క్ కూడా మార్కెట్ క్లెయిమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అబౌవ్ 15,070 మార్క్ నేను రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. బట్ 15,000 దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ 15,000 to 15,040
ఆ 40 పాయింట్ రేంజ్ పైన సస్టైన్ అయితేనో లేకపోతే ఆ 40 పాయింట్ రేంజ్ దగ్గర రిజెక్షన్ వచ్చి డౌన్ సైడ్కి సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయితేనో ఒక కన్ఫర్మేషన్ ఉంటేనే అక్కడ ట్రేడ్ తీసుకోండి, లేదంటే ఆ 40 పాయింట్ రేంజ్ దగ్గర ట్రేడ్ని అవాయిడ్ చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,240 అండ్ రెసిస్టెన్స్ 35,920. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్లో మనం అనుకున్నది ఏంటి, 14,200 to 15,000 ఈ 800 పాయింట్ రేంజ్లో నిఫ్టీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. బట్ మనం అనుకున్న రేంజ్ నుంచి నిఫ్టీ చాలా ఎక్కువగానే ర్యాలీ అయింది టాప్ సైడ్కి. సో 15,000 నియర్గా ఉన్నాం కాబట్టి సో ఇమీడియట్గా 15,000నే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. కాకపోతే వన్స్ 15,000 బ్రేక్ అయితే ప్రీవియస్గా మాట్లాడుకుంటున్న రేంజే 15,200 వరకు మార్కెట్లో ర్యాలీ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ నుంచి ఫాలో అయితే 14,200 అనుకుంటూ వస్తున్నాం కదా, ఆ లెవెల్ని మనం 14,500కి షిఫ్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ ఏ లెవెల్ దగ్గర ఫామ్ అవునని కాంట్రాక్ట్స్ మనకి 14,500 దగ్గర ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 14,500ని మనం ఇమీడియట్ సపోర్ట్గా గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.